హుజూరుగా మా ఇంటికి పోయిన భయ్య చాయ్ తాగుదామని ఒక చక్క చాయ్కి బిక్నూరు దొరకపోయింది అబ్బాయి ఏం చెప్పాలి. మా సైడ్ నుంచి బిక్నూరు మొత్తం 160 కిలోమీటర్స్ వస్తుంది. ఎవడన్నా చాయ్కి 160 కిలోమీటర్స్ పోతారా రా అని అన్నా మనం పోదాంరా అన్నాడు. సరే ఇక పోదామన్నా మేము పోయింది చాయ్ టైంకి, ఆడ అయింది లంచ్ టైం. 2 అవుతుంది భయ్య, మస్తు ఆకలి అవుతుంది. అందుకే శ్రీ ఆద్య గ్రాండ్స్ అని హోటల్ ఉండే ఆ హోటల్ కాడ అయితే అయిపోయినాము. పైన అంబియన్స్ అయితే చున్నీకి సూపర్ ఉన్నది. అంబియన్స్ అయితే వీళ్ళు ప్లేట్ చక్కగా గడరు, అందుకే మళ్ళీ నిమ్మకాయ వండుకొని మనమే తుడుచుకోవాలి పడుతుంది. మేము చెప్పినది అఫ్ఘానీ నుంచి వచ్చిన అఫ్ఘానీ చికెన్, అదే అండి అఫ్ఘానీ చికెన్ చెప్పినాము. తర్వాత రోటీస్ అయితే చెప్పినాము, మన బటర్ నాన్ రోటీస్ చెప్పినాము. ఆ రోటీస్ అలా అద్దుకొని తింటే టేస్ట్ చెప్తా నుండి అసలు టేస్ట్ ఎట్లున్నది అంటే ఏం చక్కెర వేసినట్టు చక్కెర వేసావా ఈగుంది అన్నట్టే ఉంది టేస్ట్ అయితే. మావాడు ఎప్పుడైనా బుక్కులు పట్టిండో పట్టలేదు కానీ మెను కార్డులో అయితే ఆగం పట్టిండు. నెక్స్ట్ ఐటమ్ అయితే మేము బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. బిర్యానీ చూడడానికి ఎట్లుంది, మనసాల అయితే గుమ్మిండల్లా. ఇప్పుడు తింటప్పుడు తెలియదు, రేపు పోయేటప్పుడు అయితే తెలుస్తుంది. ఇంటికి పోయేటప్పుడు అయితే వాన దంచుడు దంచింది. ఏదైనా హోటల్ కాడ చాయ్ అయితే తాగినాం భయ. చాయ్ అయితే సూపర్.